క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి ఈ సాయంకాలమున శుభములు. ఈ దేవుని యొక్క వాక్యం మీ హృదయాన్ని తాకి మీ హృదయాల్ని ఉజ్జీవింప చేయాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనం నుంచి 34 వరకు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడినో అదియు తెలియచేసిరి అని చెప్పి ఇక్కడ రాయబడింది. నీ జీవితంలో నీకు వ్యక్తిగతమైనటువంటి ఉజ్జీవము కావాలి అని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉంటే, అంటే నీకు అటువంటి కోరిక ఉంటే, కోరిక లేని వాళ్ళ సంగతి వదిలేసేయండి, ఉజ్జీవింపబడాలి. ఐ వాంట్ రివైవల్ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ టు నో గాడ్ మోర్ డీప్లీ. ఇంకా లోతుగా నా దేవుని నేను తెలుసుకోవాలి, లేఖనాల్ని అర్థం చేసుకోవాలి, దేవునికి నేను సమీపంగా రావాలి అనేటటువంటి హృదయ వాంఛ నీలో కలిగి ఉంటే, దేవుడు ఏ విధంగా దాన్ని కలుగజేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటాం. హౌ యూ కెన్ హ్యావ్ పర్సనల్ రివైవల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, దాని మీద కొద్దిసేపు మనము ధ్యానం చేస్తాం. వ్యక్తిగతమైనటువంటి ఉజ్జీవం దేవునిలో, దేవుని యొక్క కార్యముల్లో, విశ్వాసములో ఏ విధంగా ఉజ్జీవం అనేటటువంటిది వస్తుంది. ఉజ్జీవము లేనటువంటి స్థితి అంటే నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో నిర్లిప్తత నిన్ను ఆవహించి, ఒక నిరాసక్తత అనేటటువంటిది నీ హృదయాన్ని కబళించి వేసి, దేవుని కార్యాల మీద, సువార్త మీద, దేవుడి మీద నీకు ఆసక్తి లేకుండా తగ్గిపోయి, నీ హృదయము చల్లబడిపోయి, దేవుని కార్యాల మీద నీకు ఆసక్తి లేనప్పుడు ఒక పరిష్కార మార్గము మనకు దేవుడు బైబిల్లో బయలుపరుస్తూ ఉన్నాడు. హౌ టు రివైవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, హౌ టు రివైవ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువలీ. గాడ్ హ్యాస్ గివెన్ us స్పిరిచువల్ సొల్యూషన్స్ టు సచ్ ఎ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వాక్య భాగము ఈ విషయాన్ని గురించి కొద్దిసేపు ధ్యానించుకుంటామండి. వ్యక్తిగత జీవితంలో నీకు ఉజ్జీవము కావాలంటే నీకు ఖచ్చితంగా నిశ్చయంగా 2 విషయాలు నీ జీవితంలో సైమల్టేనియస్గా ఒకేసారి జరగాల. అవి ఏమిటి అంటే, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటి దానికి నువ్వు స్థానం ఇవ్వాల. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సమీపించి దాన్ని పట్టుకొని దాన్ని చదివి అర్థం చేసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయాలా. ఇది మొట్టమొదటి అడుగు. దేవుని యొక్క వాక్యం లేకుండా ఉజ్జీవం అనేటటువంటిది నీ వ్యక్తిగత జీవితంలో రాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంత దూరం పెట్టేస్తావో నీ హృదయం కూడా విశ్వాస విషయంలో అంతగా చల్లబడిపోయి ఉంటుంది. దానికి ఏమాత్రం కూడా జీవం ఉండదు. దేవుని యొక్క విషయాలకి నువ్వు స్పందించవు, రక్షణ విషయాలకి నువ్వు స్పందించవు, దేవుడు చేసేటటువంటి కార్యముల పట్ల నీకు ఏ ఆసక్తి ఉండదు. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే, ఉజ్జీవము నీ హృదయంలో రావాలంటే నీకు కావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము, ఉండవలసినటువంటి అంశము, కంపల్సరీ వన్ రిక్వైర్మెంట్ ఏమిటి అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యానికి సమీపంగా రావాలా. ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశించాలా. 2వ రిక్వైర్మెంట్ ఏమిటి అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం నీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ఉజ్జీవం కావాలంటే 2వ అంశం ఏమిటి అంటే, నువ్వు పరిశుద్ధాత్మ యొక్క సహాయమును నువ్వు కోరుకోవాలా. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యము, ఇవి 2 కలిసి జతగా పని చేస్తూ నీ హృదయంలో ఉజ్జీవాన్ని కలిగింప చేస్తాయి. అందుకోసము ఈ దినమున మనము ఒక వాక్య భాగాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. చూడండి, ఏది ముందు, పరిశుద్ధాత్మ ముందా, దేవుని యొక్క వాక్యం ఉందా అనేటటువంటి అనవసరమైనటువంటి డిబేట్లు మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే అండి,
యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మరణాన్ని జయించి మహిమ శరీరంతో తిరిగి లేచాడు. ఆయన చనిపోకముందు ఆయన తన శిష్యులతోటి, ఆయన్ని వెంబడించినటువంటి వారితోటి ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అంటే, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. కానీ శిష్యులకి 3వ దినమున లేపబడ్డం అనేటటువంటిది వారికి ఆ సమయంలో అర్థం కాలేదండి. ఆయన చనిపోయిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత వారు చాలా నిరుత్సాహపడిపోయారు. వాళ్ళు డిస్కరేజ్ అయిపోయారు. వాళ్ళు ఒక రకమైనటువంటి డిస్పేర్లోకి వెళ్ళిపోయారు. అంటే నిస్పృహలోకి వెళ్ళిపోయారు. నిరాసక్తత వాళ్ళని ఆవహించింది. మేము ఆయన మీద పెట్టుకున్నటువంటి ఆశలు, ఆయన ఫలాన్ని చేస్తాడు, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి, ఆయన చేస్తాడు అని చెప్పి ఆయన మీద పెట్టుకున్న అన్నీ కూడా కూలిపోయినాయి అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్మెంట్లో ఉన్నారు, నిరుత్సాహపడిపోయినారు శిష్యులందరూ కూడా. ఆ విధంగా నిరుత్సాహ స్థితిలో ఉండేటప్పుడు, వాళ్ళలో నిరాశ ఆవహించినప్పుడు, దేవుని మీద విశ్వాసం సన్నగిల్లిపోయినప్పుడు, వారి యొక్క విశ్వాసం అనేటటువంటిది వారిని ముందుకు నడిపించేటటువంటి శక్తి లేనప్పుడు, అటువంటి సమయంలో యేసు ప్రభు వారి జీవితాల్లో జోక్యం చేసుకున్నాడండి. ఆయన మరణంలోంచి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులందరికీ కనబడ్డాడు. కానీ ఆ కనబడక ముందు వాళ్ళ యొక్క మానసిక స్థితి, కనబడక ముందు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి అంటే నిరుత్సాహము, డిస్కరేజ్మెంట్ అనేటటువంటిది వాళ్ళని రూల్ చేస్తూ ఉంది. డిస్పేర్ అనేటటువంటిది వాళ్ళని రూల్ చేస్తూ ఉంది. హోప్లెస్నెస్ అనేటటువంటిది వాళ్ళని రూల్ చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటి అంటే అండి, వ్యక్తి మీద ఆశ పెట్టుకుని ఆ వ్యక్తి దాన్ని నెరవేర్చలేకపోయినప్పుడు కలిగేటటువంటి మానసిక భావం ఉంటుంది. ఒక వ్యక్తి ఇది నేను చేస్తానని చెప్పి చెప్తాడు, మీకు వాగ్దానం చేస్తాడు. ఆ వ్యక్తి మీకు అది చేయలేకపోయినప్పుడు మీ హృదయంలో ఒక నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. అటువంటి మానసిక స్థితిలో విశ్వాసులు ఉన్నారండి. ఆ విశ్వాసుల్లో ఇద్దరు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడిందండి. వీళ్ళు యెరూషలేములో ఉండేటటువంటి వాళ్ళు, యెరూషలేములో యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు అని చెప్పి వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. కానీ అదేమీ జరగలేదని చెప్పి వాళ్ళు అనుకుని యెరూషలేమును వదిలిపెట్టి వాళ్ళ యొక్క గ్రామము, బహుశా ఎమ్మాయి గ్రామము, యెరూషలేము నుంచి 1 రోజు ప్రయాణము అక్కడికి కాలినడకన వాళ్ళు అక్కడికి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పూర్వపు స్థితిని, వారి యొక్క పూర్వపు విశ్వాసాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు. ఈ ఇద్దరి శిష్యులు ఎమ్మాయి వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు, యెరూషలేమును వదిలేశారండి. కారణం ఏమిటి అంటే దే వర్ సో డిస్కరేజ్డ్. వాళ్ళ యొక్క సంభాషణ గురించి ఒక మాట, 2 వాక్యాలు నేను మీతో పంచుకుంటాను. లూకాసు సువార్త 24వ అధ్యాయము 13వ వచనము. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంనున్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యున్నను. మన ప్రధాన యాజకులు అధికారులను ఆయన ఏలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అదీగాక ఈ సంగతులు జరిగిన 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానక కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయం కలిగజేసి, మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కన్నుగండ్రి కానీ ఆయనను చూడలేదని చెప్పిరి. ఇది అండి వాళ్ళ యొక్క మానసిక స్థితి. ఏమని చెప్పి చెప్తూ ఉన్నారంటే, ఆయన మీద మేము నిరీక్షణ పెట్టుకొని ఉన్నాం, ఆయన మీద మేము హోప్ పెట్టుకొని ఉన్నాం, ఆయన తిరిగి లేస్తాడు, మేము ఆయన్ను చూస్తాం, ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేకమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళు మనసుని పెట్టుకొని ఉన్నారు అంతకుముందు. కానీ ఇప్పుడు మరణించిన తర్వాత ఆ హోప్ అంతా కూడా, ఆ నిరీక్షణ అంతా కూడా, ఆ ఆశ అంతా కూడా కుప్ప కూలిపోయిందండి. విశ్వాసము క్రమేపీ కరిగిపోతూ ఉంది, విశ్వాసము క్రమేపీ అంతరించిపోతూ ఉంది. హృదయంలో నిరీక్షణ లేకుండా ఉండడము అంటే హోప్లెస్నెస్ అనేటటువంటిది సెటిల్ అవుతూ ఉంది. ఇటువంటి మానసిక స్థితిలో ఉండేటటువంటి ఇద్దరు విశ్వాసులు యెరూషలేమును వదిలి ఎమ్మాయి వైపు పోతూ ఉన్నారు.
అటువంటి సమయంలో అక్కడ రాయబడినటువంటి ఒక మాట నేను మీకు గుర్తుకు చేస్తాను. మనం వెంబడించేటటువంటి యేసు ఎటువంటి వాడు అంటే, మన బలహీన సమయంలో, మనము ముందుకు పోలేనటువంటి సమయంలో ఆయన తానే, ఇక్కడ ఏం రాయబడిందండి, యేసు తానే వారి దగ్గరకు వచ్చి, ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను బలపరిచేటటువంటి విధానాల్లో ఆయన ఉపయోగించుకునేటువంటి 2 సాధనాలు ముఖ్యమైనటువంటివి. అది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ. అప్పుడు ఆయన వారితో మాట్లాడడం ప్రారంభించి ఆయన ఏం చేశాడంటే, ఆది కాండం నుంచి ఆ తర్వాత వచ్చి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి విషయాలు, తర్వాత వచ్చి కీర్తనలు, ఇవన్నీ కూడా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఏం చేశాడంటే అండి, ఆ లేఖనాల్లో ఉండేటటువంటి విషయాల్ని వాళ్ళకి విశదీకరించడం ప్రారంభించాడు. వాటి యొక్క అర్థాన్ని బోధించడం ప్రారంభించాడు. వాటి యొక్క నెరవేర్పుని ఆయన చెప్పడం ప్రారంభించాడు. అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో నెరవేర్చబడతాయని చెప్పి ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క భాగాన్ని వాళ్ళ ముందు ఆయన పెడుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం వాళ్ళ హృదయాల్లో జరిగింది. అది ఏమిటి అంటే అండి, ఆయన మనకు లేఖనములను బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఇది అండి మనము ఫోకస్ చేసేటటువంటి మాట. ఆయన మనకు లేఖనములను బోధించుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా? వాళ్ళ హృదయాల్లో మొట్టమొదటిసారిగా ఒక జ్వాల అనేటటువంటిది, అగ్ని లాంటి మంట అనేటటువంటిది రగులుకోవడం ప్రారంభించిందండి. అది మనము కొద్దిసేపు ధ్యానం చేస్తాం. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏమిటి అంటే అణిగిపోయినటువంటి స్థితి, మానసికంగా కృంగిపోయినటువంటి స్థితి, ఆత్మీయంగా కృంగిపోయినటువంటి ఒక రకమైనటువంటి స్పిరిచువల్ డిప్రెషన్లోకి వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటిది, వాళ్ళ హోప్ ఎవరి మీద అయితే పెట్టుకున్నారో ఆయన కనబడక పోయేసరికి వాళ్ళ హృదయాల్లో నిరుత్సాహము, డిస్సాటిస్ఫాక్షను, డిసప్పాయింట్మెంటు, డిస్కరేజ్మెంటు, డిస్పైరు, హోప్లెస్నెస్ అనేటటువంటివి ఒక్కసారి వాళ్ళని చుట్టుముట్టినాయి. ఇటువంటి స్థితిలో ఉండేటటువంటి వారి యొక్క ఆత్మీయ స్థితిని, కృంగిపోయి అణగారిపోయి మానసికంగా ఆత్మీయంగా కృంగిపోయినటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా పైకి లేపుతావు? ఇక్కడ ఒక సొల్యూషన్ మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. యేసు ఆ మెథడ్ని ఆయన ఫాలో అయ్యాడు. ఆయన ఏం చేశాడంటే లేఖనాల్ని వాళ్ళకి వివరించి చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి, మోషే గ్రంథాల నుంచి ఆయన రాసినటువంటి ఆ గ్రంథాలన్నిటి మొదలుకొని కీర్తనలు, తర్వాత వచ్చి ప్రవక్తలు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, మీకా, వీటన్నిటిలో క్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టి, అయ్యా ఇవన్నీ కూడా ఆయన గురించి రాయబడినటువంటివే. ఆయన చనిపోతాడు, ఆయన చనిపోయిన తర్వాత మరణం నుంచి తిరిగి లేచి తన మహిమలోనికి ప్రవేశిస్తాడు అని చెప్పి వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ లేఖన భాగాలు వాళ్ళ హృదయాల్ని తాకి వాళ్ళ హృదయంలో మంటని పుట్టించాయి, వాళ్ళ హృదయంలో అగ్ని జ్వాలని రగిలించాయి, వాళ్ళ హృదయాలు రివైవ్ అయ్యాయి, వాళ్ళ హృదయాల్లో ఉజ్జీవం అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా కలిగిందండి. దేవుని యొక్క వాక్యం లేకపోతే నీ హృదయంలో ఉజ్జీవం అనేటటువంటిది కలగదు బిడ్డ. అందుకనే దేవుని యొక్క వాక్యము వినడం అనేటటువంటిది, దేవుని యొక్క వాక్యము ధ్యానించడం అనేటటువంటిది, దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు దాన్ని ఆకలింపు చేసుకోవడం అనేటటువంటిది, నీ హృదయాన్ని ఆ దేవుని యొక్క వాక్యానికి ఇవ్వడం అనేటటువంటిది నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. జీసస్ యూజ్డ్ స్క్రిప్చర్స్ టు రివైవ్ పీపుల్ హూ ఆర్ స్పిరిచువల్లీ డిప్రెస్డ్, టు లిఫ్ట్ దెమ్ అప్ ఫ్రమ్ దట్ డిప్రెషన్, టు రివైవ్ దెమ్, to put them back on their track. వెనక్కి విశ్వాసంలో వాళ్ళు బలపడి తిరిగి తమ పూర్వపు స్థితికి పోయేటట్లు చేసినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. ఆయన లేఖనములను వివరించుచుండగా మన హృదయము మండుచుండలేదా? నీ జీవితంలో నువ్వు ఎటువంటి స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఎంతగా నువ్వు ఆత్మీయంగా లేదంటే స్పిరిచువల్ డిప్రెషన్లో నువ్వు కృంగిపోయినావో నాకు తెలియదు. దేవుడు అటువంటి స్థితిలో నీతో మాట్లాడేటటువంటిది, చెప్పేటటువంటిది ఏమిటి అంటే గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి పో, దేవుని యొక్క వాక్యం దగ్గరికి పో, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ధ్యానించు, దేవుని యొక్క వాక్యాన్ని ఆకలింపు చేసుకునేదానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మానసికంగా ఆత్మీయంగా కృంగిపోయి ఉండొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ డిప్రెషన్.
నీ హోప్ని అది ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. ఈ డిప్రెషన్ అనేటటువంటిది. దాంట్లోంచి ఎట్లా బయటపడాలి? సొల్యూషన్ ఏంటి? దేవుని యొక్క వాక్యము ప్రథమ స్థానాన్ని తీసుకుంటుంది. దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానము ఇవ్వాలి. దానికి ఆ శక్తి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి వాక్యము. అయితే ఒక విషయాన్ని నేను ప్రస్తావించి ముందుకు పోతాను. కేవలము దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే నువ్వు ఉజ్జీవింపబడవు. ఎందుకంటే ఇశ్రాయేలీల దగ్గర సమృద్ధిగా దేవుని యొక్క వాక్యం ఉండేటటువంటిది. దేవుడు వారి పట్ల చేసినటువంటి క్రియలన్నీ కూడా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి, వాళ్ళ ప్రవక్తల్లో ఉన్నాయి, ఆదికాండంలో ఉన్నాయి, నిర్గమకాండంలో ఉన్నాయి, లేవ్యాకాండం, ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలే. న్యాయాధిపతులు, ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలే. కానీ తమాష ఏంటి అంటే అండి, దేవుని యొక్క వాక్యము అక్కడ ఉన్నా కూడా వాళ్ళ హృదయాలు దేవుని పట్ల ఉజ్జీవింపబడలే. వాళ్ళ హృదయాలు దేవుని వైపుకు తిరగలేకపోయాయి. కేవలము దేవుని యొక్క వాక్యము, కేవలము లా అనేటటువంటిది నిన్ను రివైవ్ చేయలేదు. కానీ నీ హృదయాన్ని కొంతవరకు ఆ దేవుని యొక్క వాక్యము ప్రేరేపించగలదు. కానీ దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆత్మ తోడైనప్పుడు, ఈ దేవుని యొక్క ఆత్మ ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని ఆ దేవుని యొక్క వాక్యంలో ఉండేటటువంటి సత్యాలని నీకు బోధపరిచినప్పుడు, ఆ దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో పనిచేస్తూ ఆ వాక్యం యొక్క అర్థాన్ని, దాంట్లో ఉండే సారాంశాన్ని నీకు వివరించినప్పుడు నీ హృదయంలో ఉజ్జీవము అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి నువ్వు కేవలము దేవుని యొక్క వాక్యం కాదు, దేవుని యొక్క వాక్యము ప్లస్ దేవుని యొక్క ఆత్మ, ఇవి రెండు కూడా నీ హృదయంలో సైమల్టేనియస్గా పనిచేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి యేసు ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. బాగానే ఉంది. కానీ దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ రాయబడలేదే. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన చెప్పేటప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత వారు ప్రేరేపింపబడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ లేకుండా దేవుని యొక్క వాక్యము మనము అర్థం చేసుకోలేమండి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి, ఒక స్కాలర్కి ఇచ్చారనుకోండి. దీన్ని ఆయన ఒక హిస్టారికల్ బుక్గా, ఒక పొయిటికల్ బుక్గా, ఒక పుస్తకంగా ఆయన చదువుతాడు. కానీ దీంట్లో ఉండేటటువంటి దేవుని యొక్క రక్షణ కార్యాలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క స్వభావము అనేటటువంటిది ఆ వ్యక్తి అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి హృదయంలో తప్పకుండా నిశ్చయంగా దేవుని యొక్క ఆత్మ పనిచేసి తీరాలి. దేవుని యొక్క ఆత్మ పని చెయ్యకపోతే దేవుని యొక్క వాక్యము నీకు అర్థం కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని దాన్ని దీంట్లో నుంచి నాకు బయలుపరచు దేవా, నా కళ్ళకి ఉండేటటువంటి పొరలు తీసివేయి దేవా, తొలగించు దేవా, గ్రహించే శక్తిని ఇవ్వు దేవా అని చెప్పి నువ్వు అడిగితే దేవుని యొక్క ఆత్మ ఆ వాక్యాన్ని నీకు వివరించడం ప్రారంభిస్తాడు. యేసు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు మాట్లాడేటప్పుడు ఆయన మాటల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి హృదయాల్లో కార్యము చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, వాళ్ళిద్దరూ కార్యం చేస్తూ వాళ్ళ హృదయాలు ఉజ్జీవింపబడ్డాయండి. నీ హృదయము దేవుని పట్ల, ఆయన విషయాల పట్ల ఉజ్జీవము కలిగి ఆయన కోసం మండాలి, ఆయన కోసం జ్వలించాలి. నా హృదయంలో, నా ఎముకల్లో, నా కండరాల్లో, నా నరాల్లో, నా మైండ్లో, నా హార్ట్లో దేవుని యొక్క జ్వాల రగలాలి. ఐ వాంట్ దట్ ఫైర్ ఇన్ మై బోన్స్, ఐ వాంట్ దట్ ఫైర్ ఇన్ మై బీయింగ్, ఐ వాంట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్ అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉంటే యూ మస్ట్ గెట్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి నువ్వు రావాలా. ఆ దేవుని యొక్క వాక్యం నువ్వు పట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. చూడండి, నీకు రివైవల్ కావాలంటే నీ హృదయం నీలో మండాల. దేవుని యొక్క ఆత్మ లేకుండా ప్రసంగాలు చేయవచ్చు, దేవుని యొక్క ఆత్మ లేకుండా దేవుని యొక్క కార్యాలు చేయవచ్చు, కానీ వాటి వల్ల ఫలితము శూన్యము. దేవుని యొక్క ఆత్మ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధించడం ప్రారంభిస్తే వినేటటువంటి వాళ్ళ హృదయాల్లో ఎటువంటి చలనము కలగదు, కదలిక ఉండదు.
వాళ్ళు ఉజ్జీవింపబడరు. అంతకుముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని ప్రేరేపిస్తే తప్ప వాళ్ళ హృదయాల్లో మార్పు అనేటటువంటిది కలగదండి. ఇది వదిలి ఇంకొక స్టెప్ ముందుకు పోదాం. యేసు ప్రభు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలోకి రండి. ఈ 2వ అధ్యాయంలో అపోస్తలుడు అనేటువంటి పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అక్కడ చేరినటువంటి వేవేల ముందు ఆయన నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని గురించి హీ వాజ్ ఎక్స్పౌండింగ్, దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది, ఆయన చేసినటువంటి కార్యం ఏంటి, మీ బాధ్యత ఏంటి అనేటటువంటి విషయాల్ని పేతురు ఆ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, వివరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఏం జరిగిందంటే వినుచున్నటువంటి వారి హృదయాల్లో ఆ వాక్యము పనిచేసి వారి హృదయములో గుచ్చబడి అని చెప్పి మాట రాయబడింది. నేను చూపిస్తానండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలను అడుగగా. ఏం కనిపిస్తుందండి ఈ సెట్టింగ్లో? అపోస్తలైనటువంటి పేతురు వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాల నుంచి తీసుకొని ఆయన ఒక్కొక్క దాన్ని వాళ్ళకి వివరిస్తూ ఏం జరిగింది, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటి అనేటటువంటిది వానికి వివరిస్తూ ఉన్నాడు. ఆయన వివరించేటప్పుడు వాళ్ళలో ఒక రియాక్షన్ వచ్చింది, వాళ్ళ హృదయాల్లో కదలిక వచ్చింది, వాళ్ళ హృదయాల్లో ఒక మార్పు వచ్చింది. ఏంటి, ఏమొచ్చింది మార్పు అంటే, ఈ వాక్యము ఆయన ప్రకటించినటువంటి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాల మీద పనిచేసినప్పుడు ఏం చెప్పి రాయబడిందంటే వాళ్ళ హృదయంలో నొచ్చుకొని, ఇక్కడ రాయబడినటువంటి హృదయం ఏంటంటే పొడవబడము అనేటటువంటి పదాన్ని గురించి ఒకసారి ఆలోచించండి. పొడవబడడం అనేటటువంటి చాలా తీవ్రమైనటువంటి పదం, వెరీ స్ట్రాంగ్ వర్డ్. పొడవబడ్డ హృదయంలో గుచ్చుకుందంట వాక్యం, హృదయంలో చొచ్చుకుపోయిందంట వాక్యము. చొచ్చుకుపోయిన తర్వాత వాళ్ళల్లో ఒక స్పందన కలిగింది. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ వింటున్నటువంటి వాళ్ళ హృదయాల్లో మార్పుని కలిగచేసి వాళ్ళని ఒక ప్రశ్న అడిగేటట్లు చేసింది. అదేంటంటే మేము ఏమి చేతము, వాట్ షుడ్ వి డూ అనేటటువంటి రెస్పాన్స్ వాళ్ళ హృదయంలో నుంచి బయటకు వచ్చింది. దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా నువ్వు బోధించేటటువంటి ప్రసంగాలు, నువ్వు చెప్పేటటువంటి హితబోధలు, నీతి బోధలు మనుషుల యొక్క హృదయాల్లో, వినేటటువంటి వాళ్ళ హృదయాల్లో ఎటువంటి మార్పును కలిగి చేయవు. నీకు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ఉండాలా. రెండోది, నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉండాలా. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము అవి కలిసి పనిచేసినప్పుడు వినేటటువంటి వాళ్ళ హృదయంలో ఉజ్జీవము అనేటటువంటిది, రివైవల్ అనేటటువంటిది కలుగుతుందండి. ఇక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే ఆ వాక్యం విన్నటువంటి వాళ్ళు ఏమంటే సుమారు 3,000 మంది యేసు ప్రభువుకి తిరిగి తమ జీవితాల్ని యేసు ప్రభువుకి అప్పగించుకున్నారు. ఎవరండి పేతురు? ఏమి పెద్దగా చదువు లేనటువంటి ఒక సాధారణమైనటువంటి జాలరి, చేపలు పట్టేటటువంటి వాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ లేకుండా చేసేటటువంటి ప్రసంగాలు చప్పగా, ఎటువంటి ఫలితం లేకుండా, ఏ మాత్రము కూడా జనుల్లో ఉజ్జీవము కలిగింప చేయకుండా అంతకుముందు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఆ విధంగా అదే స్థితి కొనసాగుతారండి. ఎక్కడ వేసిన గొంగలే అక్కడనే ఉన్నట్టు. హృదయాల్లో మార్పు ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా విను, దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా జనుల్లో ఉజ్జీవం అనేటటువంటిది, నీ హృదయంలో ఉజ్జీవం అనేటటువంటిది కలగదు. చెప్పేటటువంటి వాళ్ళల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండూ పనిచేస్తే వినేటటువంటి వాళ్ళ హృదయాల్లో స్పందన అనేటటువంటిది వస్తుంది. స్పిరిచువల్ డిప్రెషన్లో ఉన్నారు 2 శిష్యులు. వాళ్ళని యేసు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పైకి లేపి ఉజ్జీవింపచేసి ఏమండి తిరిగి వాళ్ళ పూర్వపు స్థితిని రిస్టోర్ చేశాడు, సమకూర్చాడు. అపోస్తలుడైనటువంటి పేతురు అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొన్ని వేల మంది ఆయన యొక్క వాక్యం విని మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు జీవింపబడాలంటే, దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడాలంటే, నీ జీవితంలో ఆ దేవుని యొక్క శక్తి కనిపించాలి అంటే, నువ్వు ఎవరైనా కావచ్చు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి దేవుని యొక్క సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ
నీ జీవితంలో ఉజ్జీవం అనేటటువంటిది కావాలంటే, వేరే వాళ్ళ జీవితంలో నువ్వు ఉజ్జీవాన్ని తీసుకుని రావాలంటే, నీ జీవితంలో వాక్యము ప్లస్ దేవుని యొక్క ఆత్మ రెండు కలిసి పనిచేస్తే తప్ప నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఉద్యోగం రాదు, నీ వాక్యం వినేటటువంటి వాళ్ళకి ఉద్యోగం రాదు. నాట్ పాసిబుల్. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఉన్నటువంటి ఆ నిరాశ, ఆ డిస్కరేజ్మెంట్, ఆ డిస్పైర్ అనేటటువంటిది, ఆ హోప్లెస్నెస్ అనేటటువంటిది, దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుడి వల్ల నేను చాలా నిరాశపడ్డాను, ఐ వాజ్ సో డిస్కరేజ్డ్, ఐ ఆమ్ సో డిసప్పాయింటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ అని చెప్పి అటువంటి స్టేట్లో నువ్వు ఉన్నప్పుడు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, గెట్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చేసేయి, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకో, దాన్ని ధ్యానించు, దాంతో టైం స్పెండ్ చేయి, దేవుణ్ణి అడుగు నాకు బయలుపరచమని చెప్పి హీ విల్ డెఫినెట్లీ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ. దర్శనాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కళల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నీ హృదయము తెరుచుకుంటుంది, అర్థం చేసుకుంటావు నువ్వు. ఆ కెపాసిటీ, ఆ ఇన్సైట్ అనేటటువంటిది దేవుని యొక్క ఆత్మ నీకు ఇస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఆయన రైతుని గురించి, క్రీడాకారుని గురించి, సైనికుని గురించి 3 ఉపమాన రీతిగా బోధించి తిమోతితో ఏమంటాడంటే, దీని గురించి కొంచెం ధ్యానించు, గాడ్ విల్ గివ్ ఇన్సైట్. అంటే అంతకు ముందు ఉన్నటువంటి పొరలు, మిస్అండర్స్టాండింగ్, కన్ఫ్యూజన్ అవన్నీ తొలగిపోయి నువ్వు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడతావు. అర్థం చేసుకునే శక్తి నీకు వస్తుంది. ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు తన ఆత్మ ద్వారా నీ హృదయాన్ని తెరిచి నీకు వెలుగునిస్తాడు. నువ్వు అప్పుడు రివైవ్ అవుతావు, ఉజ్జీవింపబడతావు. కాబట్టి పర్సనల్ రివైవల్ కావాలని, లేదంటే ఇంకొకరిని నువ్వు ఉజ్జీవింప చేయాలన్నా ఖచ్చితంగా నిశ్చయంగా నువ్వు దేవుని యొక్క వాక్యంతో నింపబడాలా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలా. అవి రెండు కలుసుకొని నీ జీవితంలో ఉజ్జీవాన్ని చేస్తాయి. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించి, దీవించి, విస్తారంగా అభివృద్ధి చేసి, ఫలింపచేసి ఆయన నామానికి ఘనత మహిమ కలుగజేసుకునుగాక. యేసు నామంలో ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, వినిచినటువంటి నీ బిడ్డల హృదయంలో ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యం ద్వారాను, దేవుని యొక్క ఆత్మ ద్వారాను వాళ్ళ హృదయంలో గొప్ప ఉద్యమని కలిగింప చేయమని మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను. దేవా, మానసికంగా కృంగిపోయినటువంటి వాళ్ళు, నాయన స్పిరిచువల్ డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, దేవుడు నాకేమీ చేయలేదని చెప్పి నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి వారి హృదయాల్ని నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నువ్వు ప్రభువా బలపరిచి, దేవా వాళ్ళని ఎత్తిపట్టుకొని వారిని ఉజ్జీవింపచేసి వాళ్ళ యొక్క పూర్వపు విశ్వాసస్థితిలోనికి నడిపించండి. దేవా వారి యొక్క అనుమానాల్ని, వారి యొక్క సందేహాల్ని ప్రభువా అన్నిటినీ నీ పరిశుద్ధ వాక్యం ద్వారా తీసివేసి, నీ పరిశుద్ధాత్మ చేత వారిని బలపరచబడి నీకు బలమైనటువంటి సాక్షులుగా ఉండటకు వారికి కృపను దయచేయమని, సహాయం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.